అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐని బెదిరించిన కేసులో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను పోలీసులు అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. 2018లో 3 టౌన్ సీఐ మురళీకృష్ణను బెదిరించినట్లు అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటికి వచ్చిన అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో అనంతపురం మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో రాజమహేంద్రవరం జైలు నుంచి అనిల్ని అనంతపురం పోలీసులు పీటీ వారెంట్ పై ఈ నెల 4న తీసుకొచ్చి అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. న్యాయ అధికారి రిమాండ్ ఆదేశించడంతో తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. సరేనా? ఓకేనా? ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మొబైల్ కోర్టుగా జడ్జి గారి ముందు హాజరుపరచడం జరిగింది. ఆయన ప్రశ్నించడం కోసమైనా ఈరోజు హాజరుపరిచారు. ఎగ్జామినేషన్ అయిపోయింది. 30వ తేదీ దాకా రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తూ కోర్టు ఆర్డర్ చేశారు. అనంతపురం జైల్లోనే ఉంచాలని, 30వ తేదీ నుండి విచారణ జరగాలని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. విట్నెస్లు కూడా సమన్లు ఇష్యూ చేస్తారు. అనంతపురం జైలుకే 30వ తేదీకి ఉంది కాబట్టి అక్కడ నుండి మళ్ళీ రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి అనంతపురం జిల్లా జైలుకి తరలించారు. ఆయన చెప్పే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళకి పోలీసులు చాలా హడావిడి చేస్తున్నారు. నాతో మాట్లాడారు. అదే 3 టౌన్ కాదు, 4th టౌన్ అయినా వాళ్ళ కేసు సంబంధించి ఎక్సైజ్ కోర్టు నుండి ఫ్యామిలీ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ కేసు నంబర్ అయింది. 25వ తేదీకి వాయిదా ఉందని ఆయన చెప్పబోయాడు. కానీ ఇక్కడ ఆయన చెప్పడానికి లేదని మళ్ళీ వీళ్ళ పీపీని తీసుకొచ్చి పీపీ గారితో తెలియజేశారు. ఇంకా సమన్స్ స్టేజ్లో ఉంది. సమన్స్ ఇష్యూ చేయాలా, ఫ్యామిలీ కోర్టుకు నిన్ననే ఇంకా వెళ్ళలేదు. జిల్లా కోర్టు నుండి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాలా. ఆయన ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శించారు. కేవలం ఫాల్స్ కేసులన్నీ ఆయన మీద పెట్టి ఏదో ప్రతి కేసులో ఇరికిచ్చేసి ఆయన బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం నుండి ఆయనకు ఒత్తిడి ఉండడం వల్ల, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రెజర్స్ ఉండడం వల్ల 4th టౌన్ సిఐ గారు కూడా జడ్జి గారికి చెప్పబోయారు. జడ్జి గారు మీకు సంబంధించి ఇక్కడ కాదు, మీరు కాదు చెప్పాల్సింది, సంబంధిత పీపీ గారికి తెలియజేయండి అని చెప్పారు. ఆ పీపీ గారు వచ్చి చెప్పారు 25కి ఉంది, మళ్ళీ అక్కడ నుంచి తీసుకోవడం కష్టం అవుతుందని. కానీ అక్కడ ఇంకా సమన్స్ ఇష్యూ కాలేదు. ప్రొసీజర్ ప్రకారం ఆ కోర్టు, ఫ్యామిలీ కోర్టు మళ్ళీ సమన్స్ ఇష్యూ చేయాలి, మా కోర్టులో హాజరుపరచండి అని. కానీ అది ఇష్యూ కాలేదు. ఈ కోర్టు విచారణకు ఉంది కాబట్టి, మొబైల్ కోర్టు విచారణకు ఉంది కాబట్టి 30వ తేదీ దగ్గరే ఉంది కాబట్టి అనంతపూర్లోనే పెట్టాలని ఆయన జడ్జి గారు ఆదేశించారు. ఇక్కడ కేసు ఆయన ఏదో సీఏ గారిని బెదిరించారని, ఆ చర్చిలో ఏదో గొడవ ఉంటే 2-3 గ్రూపుల్లో మధ్య ఏదో గొడవ ఉంటే ఆ గొడవకు సంబంధించి ఏదో ఫోన్ చేశాడని, సీఏ గారికి ఫోన్ చేశారని ఫాల్స్ కేసు. ఆ ఫోన్లో ఎవరు మాట్లాడారో తెలియదు, అది విచారణ జరుగుతుంది తప్ప తెలియదు. అది 4th టౌన్ కేసు, అదే ఎక్సైజ్ కోర్టులో ఉన్నది. అది ఫ్యామిలీ కోర్టుకు, జిల్లా కోర్టుకు పంపించారు. అక్కడ నుండి ఫ్యామిలీ కోర్టు ట్రాన్స్ఫర్ అయింది. ఏం లేదు, మాట్లాడినాం, అదేం లేదు. కోర్టులో అక్కడ మాట్లాడాము, ఇబ్బంది ఏం లేదు. జాగ్రత్త, కాలు బాగాలేదంట. ఎక్కువ ముందు ముందర పంపి ఏమైంది కాలికి? ఏమైందా? ఏం లేబ్బా, 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో. ఖచ్చితంగా
కోర్టు ప్రూవ్ చేస్తాము, సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము, అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము. రాఘవ్ శర్మ గారు మంచి చెప్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ విజయ గారు, రాఘవ్ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు. ఖచ్చితంగా ఎంత దూరమైనా ఈ విషయంలో కోర్టుల దానికి పోతాను. ఎందుకంటే నేను లా అబైడెడ్ పర్సన్ ని. న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద అపారచితమైన నమ్మకం ఉంది, న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది. భారతదేశ రాజ్యాంగ కాలమాన ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ కాలమాన ప్రకారం నమ్మకం ఉందని తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్త కాలు బాగా క్లాసెస్